ధ్యానమిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. అన్ని మాసాలు వచ్చేస్తున్నాయండి. క్యాలెండర్లో టపటప పేపర్లన్నీ మారిపోతున్నాయి. కాలచక్రం గిర్రం తిరిగిపోతూనే ఉంది. కార్తీక పౌర్ణమి వచ్చేసింది. పండుగలన్నీ వెళ్ళిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి వచ్చేసింది. ధనుసు రాశిలో వచ్చింది. మరి ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేసుకుంటూ మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వారి గురువుగారైన శ్రీ సదానంద యోగి గారి దివ్య ఆశీస్సులతో ఆ మూల చైతన్యం మహాశివునితో కనెక్ట్ అవుదాం. వారి దీవెనలతో మరి మనం ముందుకెళ్దాం. కార్తీక పౌర్ణమి విశిష్టత కొద్దిగా తెలుసుకొని ఆ తర్వాత ధ్యానం చేసుకుందాం. పౌర్ణమి ధ్యానం చేసుకుందాం. మనలోని అజ్ఞాన చీకట్లన్నిటినీ పారద్రోలి మనలో వెలుగులను నింపుకుందాం. మొన్ననే దీపావళి కూడా అయిపోయింది కదా. ఆ చీకట్లన్నిటినీ పారద్రోల్దాం. లోపల ఇంకా మనలో పాత నమ్మకాలు, పాత ముద్రలు లోపల తిష్ట వేసి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం తీసివేద్దాం. తక్షణమే విడుదల చేద్దాం. మరి ఈ కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని మన శాస్త్రవచనం. మరి కార్తీక పురాణంలో రోజుకు అధ్యాయం పారాయణ చేయడం కూడా ఎంతో శుభకరం. మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా పూజలు చేసే వచ్చాం. కార్తీక మాసం అంతా తెల్లవారుజామునే లేచి శివాలయాలకు వెళ్ళి దీపాలు పెట్టి ముందు ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని ఆ తర్వాత గుళ్ళకెళ్ళి అక్కడ కూడా దీపం పెట్టి చాలామంది నాన్ వెజ్ తినకుండా ఎంతో శ్రద్ధగా దీక్షలు తీసుకుంటారు. ఈ మాసం అంతా కూడా నాన్ వెజ్ తినరు. నైట్ టిఫిన్ తింటారు చాలామంది. ఇదంతా మన శాస్త్ర ఆచారం, పురాణాల ఆచారం ప్రకారం కార్తీక పురాణం బుక్లో అన్నీ వివరంగా ఉంటాయి. ప్రతిదినం ఏ రోజుకు ఆ రోజు 30 రోజులు 30 కథలు ఉంటాయి. అవన్నీ కార్తీక పురాణం చదువుకొని మనం కూడా మన జీవితానికి అన్వయించుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. ఊరికే ఈ నెల మాత్రమే తినకుండా ఉండి మళ్ళీ నెక్స్ట్ డేనే తినడము, ముందు రోజు రేపటి నుంచి తినను కదా అని ఈరోజు కేజీలు తెప్పించుకొని తినడము, ఈ నెలంతా ఉండి మళ్ళా అయిపోగానే మొదలు పెట్టేస్తాం. అవన్నీ కూడా దాటుకొని రావాలండి. ఏ మాసమైనా ప్రాణియే. దాని జీవితం, దాని ఆత్మోన్నతికై మనం వదిలేసేయాలి. అహింస మార్గంలో ఉంటూ ఆ జంతువులను ఫ్రీగా వదిలేయాలి. అప్పుడే ముక్తి మోక్షం. ఏవో సంవత్సరంలో 2-3 మాసాలు, వైశాఖ మాసమనో, శ్రావణ మాసమనో, మాఘమాసమనో, కార్తీక మాసమనో తినకుండా ఉండడం, గురువారం శనివారం వారాలు చేయటము అదొకటే కాదండి. ఎప్పుడు ప్రాణియే. ప్రతిరోజు ఆ ప్రాణికి ఒక ఆత్మ ఉంది, ఒక పరమాత్మ ఉంది. దాని ప్రణాళిక ప్రకారం దాని ఆత్మోన్నతిగా ఈ భూమండలం మీదకి వచ్చింది. ప్రతి జంతువు మనలాగే మనం కూడా అక్కడి నుంచే వచ్చాం. ఖనిజ రాశి, వృక్షరాశి, జంతురాశి, జలరాశి తర్వాతనే మానవ జన్మ ఎత్తాం. ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు మనకు అవి కనపడలేదు. ఎందుకంటే మాయా ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నాం. మనం ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటామో, భగవద్గీత చదివి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు, ప్రతి జీవిలో నేనే ఉంటాను అన్నాడు. బాబా గారు ఏం చెప్పారు, ప్రతి జీవిలో నేనే ఉంటాను. ఏ జంతువైనా సరే నీ ఇంటి వసారాలకు వస్తే దాన్ని సాదరంగా ఆహ్వానించు, ప్రతి దాంట్లో నేనే ఆత్మ అయి ఉంటాను అంటారు. మరి అలాంటప్పుడు బాబాని పూజిస్తూనే, బాబా గుళ్ళకు వెళ్తూనే ఆదివారము బుధవారము అని అసలు ఏ రోజు తేడా లేకుండా తినేస్తున్నాం. అక్కడి నుంచి మేమంతా దాటుకొని వచ్చేసాం.
ఇప్పుడు అనిపిస్తుంది ధ్యానంలో కూర్చొని వాటన్నిటినీ పిలిచి మమ్మల్ని క్షమించండి, మాకు తెలియక మా పెద్దవాళ్ళు పెట్టిన సాంప్రదాయ ఆచారాల ప్రకారం తిన్నాం తప్పితే మాకు తెలియదు కదా, మమ్మల్ని క్షమించండి అని ఆ జంతువులన్నిటికీ పిలిచి ధ్యానం చేయమని, మమ్మల్ని క్షమించమని మనము కూడా అందరం ధ్యానం చేసి క్షమించమని వాటిని అడుగుతుంటే అవి ఎంత సాదరంగా కాళ్ళు మొక్కుతున్నాయంటే, ఎంత ఆనందంగా చెంగుమని ఎగిరిపోతున్నాయి. మరి మనకి ఇంకా ఈ నొప్పులు కొన్ని తగ్గలేదు అంటే గత జన్మ పాపం రోగపీడ్యతే. ఆ జన్మలో ఎన్ని జంతువులను చంపామో, ఈ జన్మలో ఎన్ని జంతువులను చంపామో, అందుకనే ఈ జన్మలో రోగపీడితులై బాధపడుతున్నాం. ఆ రోగాలన్నిటినీ పోగొట్టుకోవాలంటే మనం ధ్యానంలో కార్మిక్ బోర్డు వాళ్ళని అందరినీ ఆహ్వానించుకొని ఆ కర్మలన్నిటినీ ప్రక్షాళన చేసుకుందాం. మరి ఈ కార్తీక మాసంలో మొదటి నుంచి సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం చేస్తాం. అలా చేయడం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఉందని పెద్దలు చెప్తారు. ఈ మాసంలోనే చాలామంది డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి వస్తుంది, వెంకటేశ్వర స్వామి మాల వేస్తారు, అయ్యప్ప మాలలు దీక్షలు తీసుకుంటారు, చన్నీటి స్నానం చేస్తారు, ఒంటిపూట భోంచేస్తారు, ఒక పూట టిఫిన్ చేస్తారు, నేల మీద పడుకుంటారు, ఆహార నియమాలన్నీ చక్కగా పాటిస్తారు, ఎంతో శ్రద్ధగా భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. మరి మనం భగవంతుణ్ణి ఎందుకు ప్రార్థిస్తున్నాం? మనం ఈ భూమండలం మీదకి ఎందుకు వచ్చాం? మన జన్మ ప్రణాళిక ఏంటి? ఏదో ప్రతి సంవత్సరం మాలేసుకున్నాం, దీక్ష చేసాం, కార్తీక మాసం దీపాలు పెడుతున్నాం, ఈ మాసం అంతా మేము నాన్ వెజ్ తినడం లేదు అని చెప్పుకోవటం కాదు. ఆ జీవులు కార్తీక మాసం తర్వాత కూడా ప్రాణంతో ఉంటాయండి, వాటికి ఆత్మ ఉంటుంది. మరి అప్పుడెందుకు తింటున్నాం అని ఒక్క చిన్న ఆలోచన ఎవరికి వచ్చినా తినడం మానేస్తాం. అయ్యో అవి ఎంత కష్టపడుతున్నాయి, మనకు ఒక చీమ కుడితేనే, ఒక చిన్న దెబ్బ తగిలితేనే, మనం కింద పడితేనే, ఎదురు రాయి తగిలితేనే మనం ఎంతో బాధపడతాం. మన పిల్లలకి ఏమైనా జరిగితే అయ్యో నా బిడ్డలకి ఇంత కష్టం వచ్చింది అని ఎంత బాధపడతాం. ఆ తల్లి మేకను కోసినప్పుడు ఆ తల్లి లేక ఆ తల్లి పిల్లలు చిన్న బుజ్జి మేకలు ఎంత కష్టపడతాయి, అమ్మ ఎక్కడ పోయింది, అమ్మ రాలేదే అని ఒక్కసారి ఆలోచించండి. ఈ కార్తీక మాసంలో ఒక మంచి గోల్, ఒక మంచి లక్ష్యంతో అందరూ మానేసేయండి. ఇక నుంచి నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా అసలు తినకండి, అందరూ మానేసేయండి. ఆ జిహ్వ చాపల్యాన్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు మనం చేసిన పూజలకు ఫలితం ఉంటుంది. ఏదో పక్కన వాళ్ళకి గొప్పగా చెప్పుకోవటం, వాళ్ళకి గొప్పగా చెప్పుకోవటం, మేము ఈ నెల తినం, ఆ నెల తినం, ఆ నెల తినం అలా చెప్పుకొని వచ్చిన వాళ్ళమే అందరం. కానీ మనము ఒక లెవెల్కి వచ్చాక శ్లోకం కన్నా, పూజ కన్నా, మంత్రం కన్నా, జపం కన్నా, యాగాల కన్నా ధ్యానం మిన్నా అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఆ శ్రీకృష్ణుడి భగవద్గీత మనం పట్టుకోవాలి. ఆ శ్రీకృష్ణుని మాటలు మనం పట్టుకోవాలి, భగవద్గీత చదవాలి. మనలో చాలామంది మీ నాతో సహా అనుకుంటూ ఉంటాం, నేను ఇంకా మారాలి, ఇంకా మారాలి అని. ఆ ఇంకా మారడానికి ఏం కావాలంటే సాధన ముఖ్యం. ఇంకా 2-3 గంటలు సాధన చేయాలి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మనం ధ్యానం ఎంత చక్కగా ఎరుకతో చేస్తామో అంత చక్కగా మనలో అంతర్గతంగా ఆధ్యాత్మికత వెళ్ళి విరుస్తుంది. ఎంతో చక్కగా ప్రతి ఒక్కరూ గమనించండి. కార్తీక మాసంలో స్నానం, దానం, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు లాంటి వాటిని చేయటం వల్ల జన్మల పాపాలని ప్రక్షాళన చేసే అనంతమైన పుణ్య ఫలాలను పొందుతాం. మహిమాన్వితమైన మాసం ఈ కార్తీక మాసం.
చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కార్తీక నక్షత్ర సమీపంలో సంచరించడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. మనందరికీ తెలుసు కార్తీక మాసం అంటే ఎంత పుణ్యఫలమైన మాసం. అన్ని మాసాల్లోకి కార్తీక మాసం పుణ్యఫలం. వేదాల్లో సామవేదం ఎలాగో, జంతువుల్లో గోమాత ఎలాగో, మాసాల్లో కార్తీక మాసం అంత గొప్పది. స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, ఆ మూల చైతన్యం శ్రీ మహాశివునికి సమానమైన శక్తి లేదు, భగవంతుడు లేడు, వేదంతో సమానమైన శాస్త్రం లేదు, గంగతో సమానమైన తీర్థం లేదు అని అర్థం. మహాశివునికి ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. మరి ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటాం. పురాణ కాలం నుంచి ఈ మాసము ప్రత్యేకతను సంతరించుకుంది. ఎల్లప్పుడూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని స్మరించుకుంటూ ఉండాలి. హరిహరాదులకు ప్రీతి పాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు భక్తులందరూ కూడా కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు ఈ డివైజెస్ చాలా వచ్చాయి. టీవీలలో మనకు చాలామంది చెప్తూ ఉన్నారు. పుణ్యపురుషులంతా భగవంతుని గురించి, భక్తుల గురించి, ఆ పూజల గురించి చెప్పటం వల్ల నేటి యువత కూడా ఉపవాసాలుంటూ దీపాలు పెడుతున్నారు. ఎంతో ఆనందదాయకం. అందుకే కార్తీక మాసం వచ్చిందంటే ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా కూడా ఉన్న వివిధ ఆలయాలు కూడా రుద్రాభిషేకాలు, రుద్రపూజ, 1,00,000 బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారాన్ని ప్రసాదిస్తాడని, సంతోషం కలిగిస్తాడని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక పురాణం చెప్తూ ఉంది. మరి కార్తీక పౌర్ణమి రోజు చాలామంది 1,00,000 ఒత్తులు దీపాలు పెడతారు, 365 దీపాలు పెడతారు. అరుణాచలంలో గిరికొండ మీద ఆ నెయ్యి వేసి ఒత్తులన్నీ వెలిగించి కార్తీక దీపం వెలిగిస్తారు. అరుణాచల గిరి మీద నెయ్యితోటి దీపాలు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు. సాధారణంగా ప్రతి పౌర్ణమి రోజు కూడా విశిష్టమైన దేవాలయాల్లో గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. పౌర్ణమి దర్శనాలు చాలా మంచిదని పౌర్ణమిలోనే వెళ్తూ ఉంటారు. ఉదాహరణకి గాడ్కాపురం అయితేనేమి, పుష్పగిరి అయితేనేమి, షిరిడి అయితేనేమి, అరుణాచలం అయితేనేమి, ఎక్కడైనా సరే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. పౌర్ణమికి అటు 3 రోజులు, ఇటు 3 రోజులు, వారం రోజులు పౌర్ణమి గడియలు ఉంటాయి. ఎంతో విశిష్టత ఉంటుంది. అలాగనే అమావాస్య, గ్రహణాలు, సంక్రమణాలు కూడా అన్ని మంచి రోజుల్లో మనం ఎన్నో మంచి పూజలు చేసుకొని
పుణ్యాన్ని సంపాదించుకోవాలి. మనము ఆ సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలలో ఉన్నాం. వాటన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మనకు తెలియక అన్నీ పెడుతూనే ఉంటాం, దీపాలు పెడుతూనే ఉంటాం, అన్నీ చేస్తూనే ఉంటాం. కళ్ళు మాయ పొరలు కమ్మి మళ్ళీ ఆ దినచర్యలో వేరే వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటాం. అవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకొని మన వాక్క్షేత్రాన్ని సరిగా పెట్టుకొని మన విశుద్ధ చక్రాన్ని క్లియర్ చేసుకుంటే క్లారిటీ ఇవ్వడంలో తప్పులేదు. కానీ నింద వేయకూడదు, నింద రాకూడదు. అసలు నిందలు వేస్తే అది మళ్ళీ మనకు తిరిగి యద్భావం తద్భవతిలాగా వస్తుందంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.